అంటే భవన నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరెవరంటే మేస్త్రి కింద పనిచేసే కూలీలు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, కార్పెంటరు, పెయింటరు, సెంటరింగ్ మేస్త్రి, తర్వాత స్టీల్ పాలింగ్ చేసేవాళ్ళు, బండలు వేసేవాళ్ళు, తర్వాత ఇటుకలు తయారు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ఈ శ్రామ్ తీసుకోవాలి. ఈ శ్రామ్ ఈ పనులు చేసే వాళ్ళకు లేబర్ కార్డు వర్తిస్తుంది. అయితే వాళ్ళు అందరూ కూడా 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 60 సంవత్సరాల లోపు ఉండాలి. మీ సేవకి వెళ్ళి 110 రూపాయలు కట్టి దానికి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అప్లికేషన్ ఫారం 26 అని ఉంటుంది. అది నాకు తెచ్చిస్తే నేను కార్డు ఇస్తాను. దానికి 110 రూపాయలు మీ సేవలనే కట్టాలి, ఎక్కడ కట్టరా. ఎవరన్నా అడిగినా కూడా ఎక్కువ తీసుకుంటారని తెలుస్తున్నది నాకు. ఎవరికి ఇయ్యరాదు, మీరే మీ సేవకోవాలి. మీరు ఏలొత్తాలి, ఏలొత్తితే 110 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. అది కట్టి ఆ రసీదుతో పాటు నాకు ఇస్తే నేను కార్డు ఇస్తాను. నాకు కార్డు వచ్చిన తర్వాత స్కీములు సంవత్సరం తర్వాత స్టార్ట్ అవుతాయి స్కీములు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు కార్డు తీసుకున్నారు, ఈరోజు అంటే నెక్స్ట్ ఇయర్ 2026 అక్టోబరు 26 నుండి మీకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఏమనుకోరు కదా, మీ మిస్సెస్ కాలిపోయింది అనుకో, 30,000 రూపాయలు వస్తాయి. అంటే ఎగ్జాంపుల్ అంటే మీరు ఎంప్లాయ్ ఉండవచ్చు, లేకపోతే కార్డుకి ఎలిజిబుల్ కాకపోవచ్చు, అది వేరు. కానీ 30,000 రూపాయలు ఫస్ట్ కాన్పుకు, మోపిలాడని అవుతుంది, ఆడపిల్లాడు. సెకండ్ కాన్పుకు 30,000, మోపిలాడు వస్తే ఆడపిల్లలు. అది ఎంతవరకు అయింది కదా. అయితే మీకు 2 కాన్పులు ఇద్దరు ఆడపిల్లలే పుట్టింది అనుకోండి. ఇద్దరు ఆడపిల్లలే పుడితే ఏమవుతుంది, వాళ్ళ పెళ్ళిళ్ళకి వస్తాయి. మళ్ళీ ఫస్ట్ అమ్మాయి పెళ్ళికి 30,000, సెకండ్ అమ్మాయి పెళ్ళికి 30,000. అదేగా మళ్ళీ అమ్మాయిలకు ఒక్కొక్కరికి 2 కాన్పులు. ఇది చూడు ఎట్లుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టిరు అనుకో, ఆడపిల్లలో పెళ్ళిళ్ళు అంటే మీ భార్య కాన్పులకు 2 వచ్చాయి, తర్వాత నీ బిడ్డ పెళ్ళిళ్ళకు వచ్చాయి, మళ్ళీ వాళ్ళకు ఒక్కొక్కరికి 2 కాన్పులు. ఇదే కార్డు మీద 60 ఏళ్ళ వరకు. ఈ 60 ఏళ్ళ లోపల ఇవి ఏం జరుగుతాయి, జరిగిన వాటికి అన్నిటికీ. అయితే మీరు చేయవలసింది ఏంటి, 110 రూపాయలు ఇచ్చిన రసీదు భద్రంగా పెట్టుకోవాలి. అది ప్రతి దరఖాస్తుతో అది ఎన్క్లోజ్ చేయవలసి వస్తుంది. తర్వాత కార్డు తీసుకున్న తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రిన్యూవల్ చేసుకోవాలి. అది కూడా మీరే వెళ్ళాలి, 60 రూపాయలు కట్టి రిన్యూవల్ చేసుకోవాలి. ఆ రసీదు కూడా మీ దగ్గర భద్రంగా పెట్టుకోవాలి. మీ సేవలు చేసి మాకు ఇస్తే మేము అప్డేట్ చేస్తాం. మీ సేవలో చేసుకొచ్చి మాకు ఇవ్వాలి. కార్డ్ ఎలిజిబిలిటీ 5 years 5 years లోపల రిన్యూవల్ చేయాలి. కార్డ్ ఎలిజిబిలిటీ మీకు 60 ఏళ్ళ వరకు. కాకపోతే రిన్యూవల్ నవీకరణ చేసేది ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాల కోసం నవీకరణ చేయాలి. చేసి భద్రంగా నవీకరణ రసీదు, ఫస్ట్ 110 రూపాయల రసీదు, కార్డు భద్రంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను చెప్పిన స్కీమ్లన్నీ వర్తిస్తాయి. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా సార్? చెప్తా. తర్వాత ఇవి అయినాయా, కాన్పులు పెళ్ళిళ్ళు అయినాయి. ఒక భవన నిర్మాణ కార్మికుడు పని చేస్తూ ఎక్కడన్నా గోర మీదకి వెళ్ళి వాడి కింద పడి చనిపోతాడు అనుకో, ఇదే ఇన్సూరెన్స్ 6,30,000 రూపాయలు వస్తాయి. 6,30,000 ఒక్క రూపాయి తగ్గదు, బెనిఫిషియరీ అకౌంట్కి వెళ్ళిపోతాయి. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు మీకు. మీరు చేయవలసిన దానిలో ఒక్కటే, మీ సేవలో పోయి మళ్ళీ మీ సేవల డెలివరీ అప్పుడు కానీ, మ్యారేజ్ కానీ, ఈ యాక్సిడెంట్ అది కానీ చేస్తే 38 రూపాయలు ఖర్చు అవుతాయి. అవి కూడా మేము ఇస్తాం. మీ సేవలో 38 రూపాయలు కూడా మేమే ఇస్తాం. చేసుకొచ్చి మాకు ఇవ్వాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది అనుకో, FIR, పోస్ట్ మార్టం, పంచనామా, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబరు, ఇవి సబ్మిట్ చేస్తే వచ్చేస్తాయి. 6,30,000 రూపాయలు భారీ అకౌంట్లో పడిపోతాయి. నెక్స్ట్ కార్మికుడు అనుకోకుండా సహజమరణం ఇప్పుడు ఏజ్ ఎక్కువ లేదంటే ఏదైనా కూడా చనిపోవచ్చు కదా, 1,30,000 రూపాయలు వస్తాయి. సహజ మరణానికి 1,30,000, యాక్సిడెంట్కు ప్రమాద మరణానికి 6,30,000. ఇది గుర్తుపెట్టుకోండి. ఊళ్ళల్లో కొంచెం మీలాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్న సిబ్బంది ఇద్దరం. ఈ చనిపోవడం కాకుండా ఏమన్నా ఆరోగ్యంగా ఏమన్నా ఇబ్బంది, రోగాలు ఏమైనా వస్తాయి, వాటికి ఏమన్నా ఉంది? దానికి ఉంది కానీ ఎక్కువ లేదు. ఎంత ఉంది? హాస్పిటల్లో పోయి జైన్ అయితే రోజుకు 300 రూపాయలే ఉంది. ఓకే, అట్లా ఎన్ని రోజుల వరకు వస్తుంది? అట్లా మ్యాక్సిమం 4,500 మ్యాక్సిమం. అది అంతకంటే ఎక్కువ లేదు. అది అంటే ఏమన్నా పర్టికులర్ డిసీజెస్ కానీ ఉందా? ఏ డిసీజ్ కన్నా మనం హాస్పిటల్లో పోయి ఏదైనా అడ్మిట్ అయితే జ్వరాలు వచ్చి అడ్మిట్ అవుతారు కదా. అయినా దానికి చాలా కష్టం. ఎందుకంటే దానికి
రకరకాల ప్రాసెస్ అడుగుతారు. ఈ సర్టిఫికెట్ ఉంది, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకురావాలి, డాక్టర్ మీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఓకే. ఇక నాకు ఏదో డెంగ్యూ జ్వరం వస్తే మా దగ్గర అడ్మిట్ అయ్యింది, అయితే నేను ఇన్ని రోజులు ట్రీట్మెంట్ కానీ అవి పెడితే వస్తాయి కదా సార్ మనకు పైసలు అయితే. పై కానీ అది దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కరెక్ట్ రావు. అదే ఇంకోటి డాక్టర్ ఇవ్వాలి. ఇంకోటి సార్ ఇది మనము ఈ ఎన్ఆర్జీఎస్లో పని చేస్తారు కదా, ఉపాధి హామీ కూలీలు, వాళ్ళకు వర్తించాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి కూడా గుర్తింపు కార్డు ఉంటుంది. ఓకే. కానీ దానికి గుర్తింపు కార్డు ఉన్నప్పుడు ఈ గుర్తింపు కార్డు వర్తించాలి. లేబర్ కార్డు వర్తించాలి. అది కూడా వాళ్ళకి అదే కదా. ఎన్ఆర్జీఎస్ కింద ఇచ్చేది గుర్తింపు కార్డే. లేబర్గా ముంచేవారు మన సారీ భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే వాళ్ళకి గుర్తింపు కార్డు. ఇది లేబర్ అది వాళ్ళకు ఉన్నది వీళ్ళకి వర్తించదు, వీళ్ళకు ఉన్నది వాళ్ళకి వర్తించాలి. చాలా వరకు పేపర్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు తప్పది. అదే అది సోషల్ మీడియాలో బాగా వైరల్. యాక్ట్ ప్రకారం చెప్తుంటా. ఇగో ఇప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చింది, అరే ఇది ఏదో బాగుంది అందరికి ఉపయోగం జరుగుతుంది, నీ పెడుతుంది, నీ వీటిలో గ్రూపులు అందరు పెట్టేవరకన్నా అందరికి వెళ్ళిపోతుంది, కానీ అది తప్పది. ఇంకోటి వరకు సార్ కొంతమందికి డబ్బులు రాలేదని ఇబ్బంది అవుతుందని చెప్పారు. లేబర్ కార్డు డబ్బులు రాలేదని ఎందుకు రాలేదు, అందరికి వస్తున్నాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ గడ్డ మీది లింగయ్య అని పేరు ఉంటుంది, మేము కార్డు ఇస్తాం గడ్డ మీది లింగయ్య అని చెప్పి. అయితే బ్యాంక్ అకౌంట్లో ఏముంటుంది, లింగయ్య గడ్డ మీద ఉంటుంది, డబ్బులు రావు. మా లేబర్ కార్డులో ఏముందో బ్యాంక్ అకౌంట్లో అదే పేరు ఉండాలి. అదొక ఫైల్ ఇప్పుడే చూపిస్తాం సార్. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి అయింది, సంవత్సరం దాటి డబ్బులు వస్తే సంవత్సరం లోపే అప్లై చేయలేదు, సంవత్సరం దాటిపోయింది అనుకోరకి అప్లోడ్ కాలేదని దానికి సంవత్సరం లోపే అప్లై చేయలేదు. చేసినాం కానీ అక్కడ కాలేదన్న అని చెప్పిండ్రు. ఎక్కడ హైదరాబాద్లో కాలేదన్న, రిన్వాల్ చేసిన కొంచెం టైం అయిపోయినది, రిన్వాల్ చేసినాం. ఇప్పుడు అయింది అంటున్నాడు, చెక్ చేసి ఇప్పుడు అయింది అంటున్నాడు. మీకు ఒకటి చూపిస్తాయి ఎగ్జాంపుల్. టీ కార్తిక్ ఇక్కడ కార్డు, టీ కార్తిక్ అని ఉందా బ్యాంక్ అకౌంట్లో, పానుగంటి కార్తిక్, డబ్బులు పడవు. మా కార్డు మీద ఏం పేరు ఉందో ఇక్కడ అదే పేరు ఉండాలి. తీసుకునేటప్పుడు జాగ్రత్త.